సస్పెన్స్ సస్పెన్స్ సస్పెన్స్. ఆ జిల్లాలో అది అసెంబ్లీ సీట్ అయినా పార్లమెంటు సీట్ అయినా ఏ సీట్ అయినా సస్పెన్స్. ఆ జిల్లాలో ఎంపీ టికెట్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుత ఎంపీకే సీటు ఇవ్వాలి అని వైసీపీ జిల్లా ముఖ్య నేతలు పట్టుబడుతూ ఉంటే అధిష్టానం మాత్రం ససేమిరా అంటోందా? ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ జిల్లా పార్లమెంట్ సీట్ సస్పెన్స్ ఇకనైనా వీడుతుందా? రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అభ్యర్థుల ఎంపిక చేస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా అసెంబ్లీ సీట్ల మార్పులు చేర్పులతో జిల్లా రాజకీయాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అది చాలదు అన్నట్లు ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు సీటుపై ఉత్కంఠభరితమైన సస్పెన్స్ కొనసాగుతోంది. గత 30 సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ప్రజలకు మాగుంట కుటుంబం సుపరిచితులు. వీరు వివాదరహితులు. దశాబ్ద కాలంగా మద్యం వ్యాపారం చేస్తూ ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు. అయితే నెల్లూరు జిల్లాకి చెందిన మాగుంట కుటుంబం 1990లో మొదటిసారి ఒంగోలు ఎంపీగా మాగుంట సుబ్బరామిరెడ్డితో వీరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇప్పటికీ గత 30 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అయితే మాగుంట కుటుంబం తమ రాజకీయ జీవితంలో 2 పర్యాయాలు మాత్రమే ఓటమిని చవిచూశారు. దీంతో అలాంటి మాగుంట కుటుంబానికి ఎంపీ సీట్ని నిరాకరించడం అనేది ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. అయితే వైసీపీ అధిష్టానం మాగుంట కుటుంబంపై కక్ష కట్టిన విధంగా ఎందుకిలా వ్యవహరిస్తుంది అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఒంగోలు పార్లమెంటు సీటుని మాగుంట కుటుంబానికి నిరాకరించిన వైసీపీ అధిష్టానం అందుకు తగిన అభ్యర్థి కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు జిల్లాకి చెందిన వైసీపీ కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్, దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇలా అనేక పేర్లు ప్రతిపాదించిన అధిష్టానం మళ్లీ రూటు మార్చుకుందట. ఈ విషయంలో చిత్తూరు జిల్లాకి చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ప్రతిపాదించగా తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా పేరు తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఇలా రోజుకి ఓ నేత పేరు ప్రతిపాదించడం మరలా నిర్ణయం మార్చుకోవడంతో జిల్లా కేడర్లో గందరగోళం మొదలైంది. ఏది ఏమైనా ఒంగోలు పార్లమెంటు పరిధిలో మాగుంట కుటుంబానికి టికెట్ కేటాయించాలంటూ జిల్లా ముఖ్య నేతలు రాయబారం చేస్తూనే ఉన్నారు. అయితే ఎటూ తేల్చని వైసీపీ అధిష్టానం మాత్రం ఈ సస్పెన్స్ని మరికొన్ని రోజులు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఒంగోలు పార్లమెంటు వైసీపీ టికెట్ని దక్కించుకునేదెవరో.